హియర్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడే చూసాను బ్రో, బాగుంది మూవీ, పర్వాలేదు చూడొచ్చు. ట్రైలర్లో చూపించిన విధంగానే ఒక వీవీవీఐపీ కిడ్నాప్ అవుతాడు, ఆయన్ని ఏ విధంగా ఎక్స్కాప్ రెస్క్యూ చేశాడనే దాని మీద రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ తోటి బాగానే ఎంగేజ్ చేసింది, సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ కొద్దిగా స్లో తగ్గింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ మామగారు కొడుకుని సరిగ్గా వాడారు, అండ్ సెకండ్ హాఫ్లో వాళ్ళని పెట్టారు కానీ వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. జైలర్ ఉన్న సీన్లో అక్కడక్కడ కామెడీ బాగానే పేలింది, అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక మ్యూజిక్ వైజ్గా చూసుకుంటే డ్రీమ్స్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఇచ్చాడు. ఒక యాటిట్యూడ్ పొంగల్ అనే ఒక సాంగ్ ఒకటి తప్ప మిగతా అన్నీ డీసెంట్ బాగానే ఉన్నాయి సాంగ్స్. సెకండ్ హాఫ్లోనే ఒక లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం సీరియల్స్ని చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. వాళ్ళ దూరం మీనాక్షి అండ్ ఐశ్వర్య దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ద్వేషం బాగానే వర్కౌట్ అయ్యింది, కానీ దగ్గరికి వచ్చేసరికి అది సీరియల్స్లా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ కొద్దిగా ఇంకా రైజ్ చేసి మంచిగా రాసి ఉండింటే చాలా బాగా వర్కౌట్ అయ్యేది సినిమా. అయినా చూడొచ్చు, బాగుంది. అండ్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే డీసెంట్, అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వెంకటేష్ గారు కానీ, ఇద్దరు హీరోయిన్స్ కానీ, అండ్ సైడ్ క్యారెక్టర్స్ చాలా బాగానే రాశారు, అండ్ వాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేశారు, 100% ఇచ్చారు. సినిమా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ద బెస్ట్ మూవీ అనిపిస్తే ఇదే, చాలా బాగా తీశారు. అండ్ మోరోవర్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దిల్ రాజు గారికి ఇది రెండో సినిమా, ఆయన రిలీజ్ అయిన రెండో సినిమాలో ఇది కొద్దిగా బాగానే ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.